గైస్ నిజంగా మన తెలుగు వంటకాల్లో ఈ చామదుంపలు, పచ్చి నెత్తళ్ళు, పచ్చి రొయ్యలు, కోడిగుడ్లు, ఎండి రొయ్యలు ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి. నిజంగా బాబా ఏం టేస్ట్ అండి బాబు. నేనైతే ఈరోజు చామదుంపలును వంజరం ఫ్రై చేసుకున్నాను. సో ఈ మధ్య కొంచెం ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి రకరకాల కాంబినేషన్స్ చేసుకొని ఫుడ్డీ అయిపోతున్నాను నేను. బట్ ఏదైనా నాన్ వెజ్ డే ఓన్లీ. వెజ్ డే అయినా ఏదో ఒక బెటర్ కాంబినేషనే చేస్తాను. అది కాకుండా నేను చేపల పులుసు కోసం పాట్ కూడా కొన్నాను అనమాట. ఈసారి మంచి ఫిష్ తెచ్చుకొని, మనకి ఎలాగో హార్బర్లో మంచి ఫిష్ తెచ్చుకొని నీట్గా డ్యామ్ ఫిష్ కానీ పాట్లో అది కూడా చేద్దాం. ఆ గనకార్యం కూడా ఒకరోజు ప్రయత్నం చేద్దాం. బాగా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తే హ్యాపీగా తినగలిగితే అంతకన్నా అద్భుతం ఇంకేముంటుంది చెప్పండి. నాకు అర్థం కాదు. తినడానికి టైం ఉండాలి, హెల్త్ ఉండాలి, చేసుకునే ఓపిక ఉండాలి. సో నాకైతే చాలా ఆకలి వేసింది. వేడి అన్నంలో చామదుంపలు పులుసు వేసుకొని కొంచెం తినేసాను. ఇంకా ఇప్పుడు ఫిష్ తాలూకా గ్రేవీ ఉంటుంది కదా, అంటే మాడిన మసాలా, మాడిన కారం, ఉప్పు అంతా కలిసిన ఆయిల్తో ఉంటుంది కదా, ఆ ఊడ్పు అన్నంలో కలుపుకొని తింటే బాబా ఏముందండి బాబాయ్, స్పైసీ టేస్టీ. ఆహా ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుంది జీవితానికి. ఇది చాలా అనిపిస్తుంది. ఏమంటారు? మీరు తినేసారా గైస్? ఇంతకీ తింటే ఏం తిన్నారో కామెంట్ చేయండి.